తరువాత ఒకరోజు రాజవైద్యుడు అతనితో, నీ విద్య పూర్తయింది. ఇక నువ్వు నగరంలో ఎక్కడో ఒకచోట వైద్యం చేయడం ప్రారంభించవచ్చు. అందువల్ల నీకు బతుకుతెరువు, ప్రజలకు మేలు కలుగుతుంది అన్నాడు. అందుకు అతను, అయ్యా, మన్నించండి. మీ వద్ద వైద్యం నేర్చుకుంటున్నవారు ఎందరో ఉన్నారు. వారు నగరంలో భవిష్యత్లో వైద్యం చేయగలరు. కాని మా అడవిలో అలాంటి సౌకర్యం లేదు. అందువల్ల నేను మీ ఆదరణ వల్ల పొందిన విద్యను నా అడవి ప్రజల కొరకే ఉపయోగించాలి అనుకుంటున్నాను. మీరు మన్నించాలి అన్నాడు. అంతా వింటున్న రాజు మహదానందంతో, నీలో వైద్యం పట్ల ఆసక్తే కాదు, ప్రజాసేవ పట్ల కూడా మనసు ఉంది. గమనిస్తే నీలో ఒక ఆదర్శ వైద్యుడు ఉన్నాడు. వైద్య సౌకర్యం లేనివారికి వైద్యం అందించాలనుకుంటున్నావు. తన గురించే కాక తనవారిని గురించి ఆలోచించేవాళ్లు అన్ని విధాలా గొప్పవారు. అందులోనూ ఒక వైద్యుడు అలా ఆలోచిస్తున్నాడంటే అంతకంటే కావాల్సిందేముంది? నీకు మా సహాయం ఎప్పుడూ ఉంటుంది అంటూ ఆ ఆటవిక యువకుడ్ని ఘనంగా సన్మానించి పంపాడు. అంతటితో ఊరుకోక అడవిలో అతనికి ఒక వైద్యశాలను కట్టించి ఇచ్చాడు. ఫ్రెండ్స్, ఇప్పటిదాకా మనం గంగిశెట్టి శివకుమార్ గారు రాసిన ఆదర్శ వైద్యుడు కథ గురించి తెలుసుకున్నాం కదా. రేపు మళ్ళీ ఇంకో మంచి కథతో మీ ముందుకు వస్తాను.